సాయికృష్ణ మిస్సింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని సాయికృష్ణ తల్లి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ కేసులో మా దర్యాప్తు అక్కర్లేదు అంటూ హైకోర్టులో సిబిఐ ఒక కౌంటర్ దాఖలు చేసింది సార్. అంతర్రాష్ట్ర అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపేంత కేసు కాదు ఇది. ఇప్పటికే ఐజీ పర్యవేక్షణలో సిట్టు విచారణ చేస్తోంది. మాకు బదిలీ చేయాలని భావిస్తే సిబ్బంది సహకారం అందించేలా ఆదేశించండి అంటూ హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. సిబిఐ కౌంటర్ మీద మీ కామెంట్స్. అంటే కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఉంది, మరి సిబ్బంది సహకారం ఎందుకు చేయాలని డౌట్ వచ్చింది సిబిఐకి. నా ప్రశ్న, మీకు అంతర్వేది రక్తం దగ్ధం కేసు సిబిఐకి అప్పచెప్పారు, అది అంతర్రాష్ట్ర సమస్యనా? అంతర్రాష్ట్ర సంబంధాల పైన ప్రభావం చూపుతుందా? మీకు వివేక హత్య కేసు సిబిఐకి అప్పచెప్పారు, అది అంతర్రాష్ట్ర ముఠా చేసిన హత్యనా? చెప్పండి, టీడీపీ వాళ్ళు చెప్పాలి. ఇది వివేక హత్య పులివెందుల్లో జరగలేదు, దీని కుట్ర ఇది అంతర్రాష్ట్ర కుట్ర, లేదా అంతర్రాష్ట్ర సంబంధాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సంబంధాలు ఎఫెక్ట్ చేసే హత్యనా? మరి వివేక హత్య సిబిఐ ఎందుకు టేకప్ చేసింది? దీనికి రీజనింగ్ ఉండాలి కదా. మరి కాళేశ్వరం కేసు అంతర్రాష్ట్ర సమస్యన సిబిఐ టేకప్ చేసింది కదా. మీకు నాకు గుర్తులేదు, జగన్మోహన్ రెడ్డి పైన కోడికత్తి కేసు అంటారు, అది కూడా సిబిఐకి వెళ్ళినట్టుంది కదా, చెక్ చేయాలి అది. బట్ ఇవన్నీ అయితే వెళ్ళాయి కదా మనకు, వివేక హత్య కేసు, అంతర్వేది కేసు, ఇవన్నీ కూడా సిబిఐ లిస్ట్ ఆఫ్ కేసెస్ ఒకసారి గూగుల్లో కొట్టండి. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసెస్ అని చెప్పండి. అందులో అంతర్రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, అంతర్రాష్ట్ర స్వభావం కలిగిన కేసులే ఉన్నాయా? మరి లేనప్పుడు ఒక్క సాయి కృష్ణ కేసులోనే సిబిఐ ఈ వైఖరి ఎందుకు తీసుకుంటోంది? దీనికి రీజన్ ఏంటి? సో ఎందుకు తీసుకుంటోంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందా లేదా? సిబిఐ ఎందుకు వెనుకాడుతుంది అని. అప్పుడు మీరు వివేక హత్య కేసైనా అంతర్వేది కేసైనా రాష్ట్ర ప్రభుత్వము నిష్పాక్షికంగా విచారణ చేస్తుందా లేదా అనే అనుమానం ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరుతారు, అంతే కదా. సో ఇక్కడ పోలీసు పైనే ఆరోపణ, అంటే పోలీసు వ్యవస్థ పైన ఆరోపణ. పోలీసు వ్యవస్థ నేనే విచారణ జరిపి నిర్ణయిస్తాను అంటుంది. హౌ కెన్ అండ్ అక్యూజ్ బి ద జడ్జ్? అక్కడ సిట్లో ఉన్నటువంటి అధికారుల ఇంటెగ్రిటీని ఎవరూ ప్రశ్నిస్తలేరు. మన న్యాయ సూత్రాల్లో ఉన్న ప్రాథమిక అంశం ఏంటంటే న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం ఇచ్చినట్టుగా కనిపించాలి. మీరు ఇప్పుడు ఒక హెడ్ మాస్టర్ స్కూల్లో తప్పు చేశారని ఆరోపణ వస్తుంది, విచారణకు మీరు ఎవరిని నియమిస్తారు? హెడ్ మాస్టర్. అదే హెడ్ మాస్టర్ నువ్వే విచారణ చేసుకోమని చెప్తారా? ఇప్పుడు ఒక స్కూల్లో ఫండ్స్ గందరగోళం అయిందంటారు, సో ఆ స్కూల్ టీచర్లు లేదా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ విచారణ జరుపుతారా? ఎంఈఓ వచ్చి విచారణ జరుపుతారా? బయట వాళ్ళు వచ్చి విచారణ జరుపుతారు తప్ప విత్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఉంటే ఏ కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఇప్పుడు ఆరోపణ పోలీస్ కస్టడీలో చనిపోయారు, ఈవెన్ బూడిద కూడా దొరకకుండా చేశారు, శవమే మాయం చేశారు అన్నది కదా ఆరోపణ. ఆ పోలీసు వ్యవస్థ పైనే అనుమానాలు, ఆరోపణలు ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ మేము విచారణ జరిపి మేమే నిర్ణయిస్తాము అంటే ఎక్కడో ఒక చోట పెద్ద తలకాయల్ని రక్షించే పని జరుగుతుంది, సాక్ష్యాధారాలను సరిగా చూడనే అనుమానం కలుగుతుంది కదా. అందువల్ల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించడానికైనా సిబిఐ విచారణ జరపాలి. సిబిఐ విచారణ రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో ఒక పార్టీ ఉన్నప్పుడైతే వివాదం. ఎందుకంటే ఆ రాష్ట్ర పార్టీ అధికారంలో ఉన్న విపక్ష పార్టీ, ప్రత్యర్థి పార్టీని ఇబ్బంది పెట్టడానికి సిబిఐ ఎక్కడ పనిచేస్తుందో అని అంటారు. మీకు గుర్తుండే ఉంటుంది, వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒకసారి సిబిఐ విచారణ అడిగి మరోసారి దాన్ని కాదన్నారు కూడా, మీరు గమనిస్తే. సో అందువల్ల అలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల రాజకీయ పార్టీలు సిబిఐ విచారణపై కూడా తమ స్టాండ్లు మార్చుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, మీకు అభ్యంతరం ఏంటి? పొలిటికల్ అబ్జెక్షన్ ఏంటి? నాకు సిబిఐ ఇంత రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి రాజకీయ సమస్యగా మారిన ఇష్యూ కదా, అత్యంత హేయమైన మానవకుల సమస్య కదా, దానిపైన టు కమ్ క్లీన్ సిబిఐ కూడా కేంద్రంలో మోడీ వేరే పార్టీ ఉంది కావాలని పక్షపాతంతో విచారణ జరుపుతానే అనే సమస్య లేదు కదా. మరి అలాంటప్పుడు సిబ్బంది సహకరిస్తారు అనే అనుమానాన్ని సిబిఐ వ్యక్తం చేసింది. ఎందుకు వ్యక్తం చేస్తోంది? అయ్యా సిబ్బంది సిబిఐకే సహకరించకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ నిష్పాక్షికంగా జరుగుతుందని ఎలా నమ్మగలం? ఇప్పుడు పత్రికల్లో వచ్చిన దాన్ని బట్టి అయితే సిబిఐ
సిబ్బంది సహకరించేలా చూడాలి. అంటే సిబిఐకి అనుమానం ఏంటి? సిబ్బంది సహకరించరు. ఎవరు సిబ్బంది? పోలీస్ సిబ్బంది. పోలీస్ సిబ్బంది సిబిఐకే సహకరించినప్పుడు ఇక సిట్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుందా అనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా.